హై టు ఆల్. కొన్ని ఇయర్స్ బ్యాక్ శారీస్‌కైతే మనం ఇలా బ్లౌజెస్ అన్నీ నార్మల్‌గా అయితే స్టిచ్ చేయించుకొని ఉంటాం కదండీ! బట్ ఇప్పుడైతే ఈ ట్రెండ్ అంతా పోయింది. కొత్త కొత్తగా న్యూ మోడల్స్ అయితే వచ్చినాయండి. మంచి మంచి డిజైనర్ బ్లౌజెస్ అయితే మనకొచ్చినాయి. వాటి వల్ల ఎంత మంచి శారీస్ అయినా ఇలాంటి బ్లౌజెస్ ఉంటే వాటిని కట్టుకోలేక వేరే బ్లౌజెస్ అయితే మనం స్టిచ్ చేయించుకుంటున్నాము. మళ్ళీ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మనీ వేస్ట్ అండి. ఈ బ్లౌజ్‌నే కొద్దిగా స్టైలిష్‌గా చేయడం కోసం నేనైతే ఇక్కడ హ్యాండ్స్ అనేవి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నెట్ అనేది ట్రెండింగ్‌లో ఉంది కదండీ! నేను ఆ నెట్ హ్యాండ్సే వేద్దాం అనుకుంటున్నానండి. శారీ అయితే ఇదన్నమాట. శారీ ఎంత బాగున్నా బ్లౌజ్ అయితే నాకు అది నచ్చలేదండి. అందుకే నేను శారీ అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే బ్లౌజ్‌ని నేనే చేంజ్ చేసుకుంటున్నానండి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఈ శారీ అయితే నేను తీసుకున్నప్పుడు 900 అయితే రేట్ అండి. ఇప్పుడు ఈ శారీస్ అయితే రావట్లేదు. వస్తున్నాయో రావట్లేదో నాకైతే తెలీదండి. నేను ఈ శారీ తీసుకొనైతే 7 ఇయర్స్ అట్లా అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ లుక్ అయితే చేంజ్ చేసి శారీనైతే ఒకసారి వియర్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోలో నేను శారీ కట్టుకొని చూపిస్తానండి. అండ్ నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న దుప్పటా అండి. ఇది నెట్టెడ్ దుప్పటా అన్నమాట. దీని డ్రెస్ అయితే పాడైపోయింది. దుప్పటా అయితే నేను పక్కన పెట్టాను. దీనితోనే మనం డిజైనర్ బ్లౌజ్ అంటే డిజైనర్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందామండి. ఈ డిజైనర్ బ్లౌజ్ రెడీ చేసుకోవడానికి ముందుగా మనం ఓల్డ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఈ ఓల్డ్ బ్లౌజ్ అయితే నార్మల్‌గా స్టిచ్ చేయించుకున్నానండి హ్యాండ్స్ వచ్చేసి. నెక్ వచ్చేసి మంచి డిజైన్‌లో ఉందండి నెక్. అందుకే నేను నెక్ అయితే టోటల్ బ్లౌజ్ అయితే నేను ఏం చేయట్లేదు. ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటైతే తీసేస్తున్నాను ఇక్కడ. ఈ హ్యాండ్స్ నేను హ్యాండ్స్ ఎలా వేయించుకున్నానంటే కిందికి అంచు ఉంటుంది కదండీ! అదైతే హ్యాండ్స్‌లా అయితే నేను వేయించుకున్నాను. అప్పుడైతే వేయించుకున్నానండి ఇది. ఇప్పుడేమో మనం హ్యాండ్స్ అయితే ఇట్లా తీసేసుకొని డిజైనర్‌గా మార్చేసుకుందాము. నేను ఇక్కడ హ్యాండ్స్ అనేవి తీసేసానండి. షోల్డర్ ఒక్కటి ఇట్లా మిగిలిపోయింది. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. బెలూన్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ట్రెండింగ్‌లో ఉంది కదా! ఇక్కడ 3 ఇంచెస్ అయితే మనం బెలూన్ తీసుకోవడానికి ఎక్స్ట్రా పెట్టేసి, ఈ 3 ఇంచెస్ దగ్గర నుండి కిందికైతే మార్క్ చేసేసుకున్నాననమాట. హ్యాండ్ కటింగ్ అయితే నేను వేరే వీడియోలో చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే నేను డిజైనర్ బ్లౌజ్ ఎలా చేసుకోవాలో అని కొద్దిగా ఐడియా ఇస్తున్నాను మీకు అంతే అండి వీడియోలో అయితే. అండ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇక్కడ ఫ్రంట్‌కి రావడానికి నేను కొద్దిగా లోతైతే తీసుకొని కట్స్ అనేవి పెట్టేశానండి. అండ్ ఇక్కడ కింద చిన్న పట్టీలాగా వచ్చింది కదండీ! డిజైన్‌లాగా అదైతే నేను హ్యాండ్స్‌కి కిందికి వేద్దాం అనుకుంటున్నానండి. అందుకే అదైతే కట్ చేసేసాను. ఇక్కడైతే నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదండీ! అక్కడి వరకైతే చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టేస్తున్నానండి. సేమ్ ప్రాసెస్‌లో కిందికి కూడా అపోజిట్ సైడ్‌లో అయితే మనము ఇలా మళ్ళీ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఈ లేస్ ఉంటుంది కదా! ఇదైతే వేస్తున్నాను. ఇది మనకు కిందికొస్తుందండి. చాలా బాగా కనిపిస్తుంది. మ్యాచ్ అయింది కదా అని చెప్పేసి నేను ఇదే వేసేసాను. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోనైతే నేను క్లియర్‌గా మరొక వీడియో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి షోల్డర్‌కి అటాచ్ చేస్తున్నానండి. ఇలా అటాచ్ చేసేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎప్పుడైనా మిడిల్ నుండి వేయాలని చాలా వీడియోస్‌లో చెప్పానండి నేను. ఎప్పుడైనా హ్యాండ్ అనేది షోల్డర్‌కి మిడిల్ నుండి అయితే మనము అటాచ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడైతే అటాచ్ చేసేసాను. 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసి స్టిచెస్ అయితే వేసుకున్నానండి సైడ్స్‌కి. ఇక్కడైతే నాకు బ్లౌజ్ రెడీ అయిపోయింది. నాకెందుకో ఇలా సింపుల్‌గా అనిపించిందండి హ్యాండ్స్ వచ్చేసి. అందుకే నేను ఇంకాస్త డిజైనర్‌గా చేయడం కోసము ఇట్లాంటి జర్కీ స్టోన్ ఉంటుంది కదండీ! అదైతే తీసుకున్నానండి. ఈ జర్కీ స్టోన్ వచ్చేసి షాప్‌లో మనకు దొరుకుతుంది. చాలా తక్కువ రేట్ ఉంటుందండి. ఇదైతే నేను లైట్‌గా ఇక్కడ ప్రిల్స్ ఉంటాయి కదండీ! వాటి వరకైతే లైట్‌గా పెడుతున్నానండి. ఇలా అయితే పెట్టేశాను. 3 లైన్స్‌లో అయితే పెట్టేశానండి ఈ విధంగా. ఇప్పుడైతే నా దగ్గర లైట్ గ్రీన్‌లో ఇలాంటి చమ్కీ ఉందండి. చిన్న చిన్న కుందన్ లాంటిది. అదైతే మిడిల్‌లో పెట్టేశాను. ఇప్పుడైతే నా బ్లౌజ్ అయితే టోటల్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అండ్ మీకు కూడా ఇలాంటి ఐడియా అయితే ఇస్తున్నానండి నేనైతే. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నచ్చకపోతే అయితే స్కిప్ చేయండి. ఈ బ్లౌజ్‌ని మనం బయట స్టిచ్ చేయించుకున్నా కూడా మనకైతే 400-500 అయితే చార్జ్ చేస్తారండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ సో మచ్.